హలో అండి, వెల్కమ్ టు పలోలాస్ హోమ్. సో ముందుగా మీరు అందరూ ఎలా ఉన్నారో కామెంట్ చేయండి. అండ్ నేనైతే చాలా బాగున్నాను అనమాట. ఆల్రెడీ కూడా మీకు లాస్ట్ వ్లాగ్లో చెప్పాను కదా, అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. సో నెక్స్ట్ అవే వ్లాగ్స్ వస్తాయని. ఇంకా ఈరోజు ఏంటంటే మా తమ్ముడు ఒక ప్లేస్కి తీసుకువెళ్తున్నాడు అనమాట మమ్మల్ని. సో ఇంకా దానికి సంబంధించిన బ్లాగే ఈరోజు మీతో షేర్ చేస్తున్నాను. మరి బ్లాగ్ చూసే ముందుగా అయితే ఒక్కసారి వీడియోకి లైక్ చేసేయండి. ఇంతకీ మేము ఎక్కడికి వెళ్తున్నాం అనేది చెప్పలేదు కదా మీతో. బ్లూ థండర్ వాటర్ పార్క్కి వెళ్తున్నాం అనమాట. ఇది వచ్చేసి బీబీ నగర్లో ఉందంట. అంటే గట్కేసరికి ఒక 20 to 30 minutes అయితే పడుతుంది అనమాట జర్నీ. ఇంకా దగ్గరే కదా అని చెప్పేసి మా తమ్ముడు బైక్ మీద తీసుకువెళ్తున్నాడు. నేను పర్ణిక తమ్ముడితో వెళ్తుంటే మా చెల్లి వాళ్ళు వచ్చేసి మా పిన్ని వాళ్ళ అబ్బాయి ఉన్నాడు రాజు అని చెప్పేసి ఇంకా వాడు తీసుకొస్తున్నాడు అనమాట. ఇక్కడ తమ్ముడు వాళ్ళు అయితే పెట్రోల్ బంక్ దగ్గర ఆపారండి పెట్రోల్ కోసం అని చెప్పి. ఇంకా ఖాళీగా ఉండడం ఎందుకని చెప్పి అటు ఇటు తిరుగుతుంటే అక్కడ ఎదురు చెట్లు కనిపించాయి. వాటి ఆకులు చాలా షార్ప్గా ఉంటాయి అన్నమాట. గీసుకుంటుంది పని మండుతుంది పని తర్వాత. ఈ ఆకులు ఈ చెట్లు చిన్నప్పుడు ఉండేవి అనమాట మా ఇంటి దగ్గర. మేము పట్టుకుని ఆడుకుంటే కట్ అయిపోయి నైఫ్తో ఎలా కట్ అవుతుందో అలానే కట్ అయిపోతుంది అనమాట. అవి చూసి అదే గుర్తొచ్చింది. ఇంకా మొత్తానికి అయితే మేము వచ్చేసాము. ఒక ½ hour జర్నీ అంతే. ఈ బ్లూ థండర్ వాటర్ పార్క్ వచ్చేసి ఊరు చివరిలోనే ఉన్నట్టుంది మొత్తం అంతా కూడా. అంటే వెళ్ళే వే అంతా కూడా చాలా గ్రీనరీగా ఉండి చాలా బాగుంది అనమాట. మా బండి పార్క్ చేసి వస్తారు కదా. ఇంకా మేమందరం వచ్చేసాం కదా. మా చెల్లి వాళ్ళని దించేసి మా పిన్ని వాళ్ళ అబ్బాయి రాజా అని చెప్పాం కదా, తనైతే మళ్ళీ వెళ్ళిపోతున్నాడు అనమాట. మళ్ళీ ఈవినింగ్ వచ్చి తీసుకువెళ్తానని చెప్పాడు. అండ్ ఈ వాటర్ పార్క్ వచ్చేసి వండర్లా ఉంటుంది కదా ఇంచుమించుగా. అంటే అంత పెద్దది కాదు, చిన్నది, కానీ నాకైతే అలానే అనిపించింది అనమాట. వండర్లాకి వెళ్ళిన బ్లాగ్స్ అయితే కనుక నా ఓల్డ్ ఛానల్ లక్ష్మణులాస్ కిచెన్లో ఉంటే ఒక ఇంట్రెస్ట్ ఉంటే కనుక వెళ్ళి చూడండి. అదైతే చాలా బాగుంటుంది. అండ్ ఇది కూడా సింపుల్గా చాలా బాగుందనమాట. బాగా ఎంజాయ్ చేసాము. ఇంక వెళ్ళిన తర్వాత అయితే ఇక్కడ టికెట్స్ తీసుకుంటున్నాం అనమాట. ఇక్కడ ఏంటంటే పిల్లలకి అలాగే పెద్దలకి ఎవరికైనా సరే ఇంకా సేమ్ అనమాట. కాస్ట్ రేట్ వచ్చేసి 500 అంట. రీజనబుల్గానే ఉంది అనిపించింది నాకైతే. పడతారు చెల్లి. మనం వచ్చి టికెట్స్ తీసుకున్న తర్వాత వాళ్ళు లోపలికి అలౌ చేసే ముందుగానే ఈ విధంగా చేతికి అయితే కనుక ట్యాక్స్ లాగా వేస్తున్నారనమాట. సో ఇంకా లోపలికి వెళ్ళి వచ్చేంత వరకు అయితే ఇంకా చేతికి ఉండాలని చెప్పారనమాట. ఇంకా లోపలికి వెళ్ళే ముందు అన్ని ప్లేస్లో ఉన్నట్టే వాళ్ళ బ్యాగ్ అయితే చెక్ చేశారు. తర్వాత అయితే లోపలికి వెళ్ళాము. ఇక్కడ పర్ణికాకి నేను నెయిల్స్ పెడుతున్నాను. ఏంటంటే ఆ చెట్టు పేరు నాకు ఐడియా రావట్లేదు, కానీ గ్రీన్లో ఉంటుంది, గ్రీన్ కలర్లో ఉంటుంది కదా, అది కాయలా వస్తుంది. అది తీసుకుని ఇలా గోర్లా పెట్టుకునే వాళ్ళం చిన్నప్పుడు. అవి ఎప్పటి నుంచో పిల్లలు అడుగుతున్నారు అనమాట. అవి పెడదామంటే చెట్లు ఎక్కడ కనిపించట్లేదు. మేము వచ్చే దారంతా కూడా అవే ఉన్నాయి. వెళ్ళేటప్పుడు తీసి పెడదాం అనుకున్నాను. కాకపోతే లక్కీగా ఏంటంటే మేము ఎంట్రన్స్లోనే వాళ్ళ గుమ్మానికి పెట్టారనమాట ఫ్లవర్స్, ఆ కాయలు అవన్నీ కలిపి. ఒక 2 తీసుకుని ఇక్కడ పర్ణికాకి పెట్టి చూపిస్తున్నాను. అది చూసి చాలా ఎక్సైట్ అయిపోయింది అనమాట. ఇంకా అవును అన్నట్టు లోపలికి వచ్చేసాం కదా. ఇక లోపలికి రాగానే గ్రీన్ రంగు ఉండి అంతా కూడా చాలా బాగుందనమాట.
మేము వెళ్ళేటప్పుడు ఒక చెట్టును చూసామండి. ఇక్కడ చూస్తున్నాం కదా, అదేంటంటే ఇది సంపెంగి పూల చెట్టు అనమాట. అది కూడా సింహాచలం సంపెంగి అంటారు కదా ఆ చెట్టు. అయితే దానికి ఒక్క ఫ్లవర్ ఉందన్నమాట. మా చెల్లి చూపిస్తుంది, ఫ్లవర్ ఉంది అక్క అంటే, వెళ్ళేటప్పుడు కోసుకుని వెళ్ళిపోదాము అని చెప్తుంటే నేను, మా తమ్ముడు కోసుకొని ఇస్తారేంటి వాళ్ళు, అలా ఏం కోయకూడదు అంటున్నాడు. చూద్దాంలే అప్పుడు అని చెప్పాను, కానీ ఆ ఫ్లవర్స్ చాలా బాగుంటాయి. ఇంకా లోపలికి వెళ్తూనే ఇక్కడ ఈ పూల్స్ అని, అలాగే వాటర్ రైడ్స్, గేమ్స్ అన్నీ ఉంటాయి కదా, అవన్నీ అయితే పిల్లలు చూస్తున్నారనమాట. మా చెల్లి వాళ్ళ పెద్దబ్బాయి బన్నీ ఉన్నాడు కదా, వాడైతే ఇదివరకు ఒకసారి వచ్చాడంటే ఇక్కడికి మా తమ్ముడితో. సో వాడు అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నాడు అనమాట వాళ్ళ చెల్లికి తమ్ముడికి. అయితే మేము వెళ్ళిన తర్వాత ఏంటంటే పిల్లలకి డ్రెస్ చేంజ్ చేసేసాము. ఆల్రెడీ అక్కడ డ్రెస్సులు ఉంటాయంటే కావాలంటే తీసుకోవచ్చు, కానీ ఇంక ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చేసాము. నాకు చెల్లికి ఏంటంటే ఇంకా మనం ఏం ఆడుకుంటాంలే వద్దన్నట్టు ఉండి మేము ఇంకా అలా ఆగిపోయాం అనమాట. ఇంకా వాళ్ళకి మాత్రం డ్రెస్ చేంజ్ చేసి తీసుకొస్తున్నాము. భలే ఉన్నాయి. ఇంకా ఈ పూల దగ్గరికి రాగానే పిల్లలు ముగ్గురు కూడా మేము లోపలికి రామని చెప్పాం కదా, మా తమ్ముడిని పట్టుకుని నాకు అది ఎక్కించు ఇది ఎక్కించు అని చెప్తున్నారనమాట. ఇంకా వాళ్ళిద్దరూ వెళ్ళిపోయారు, చెల్లి పిల్లలిద్దరూ. మా పర్ణికకి కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువే, కానీ ముందు దిగడానికి అయితే భయపడింది. ఎందుకంటే చిన్నప్పుడు ఒకసారి మేము ఇలాగనే బయటికి వెళ్ళినప్పుడు దానికి తెలియక పెద్దవాళ్ళు ఎలా అయితే స్విమ్మింగ్ చేయడానికి అందులోకి జంప్ చేస్తారో సేమ్ అలానే అది కూడా వెళ్ళిపోయి అప్పుడు కాస్త ఇబ్బంది పడింది అనమాట. అప్పటి నుంచి కూడా ఏంటంటే కొంచెం స్టార్టింగ్లో భయపడుతుంది అనమాట. అలానే ఇప్పుడు కూడా భయపడుతుంటే ఏమవదమ్మా వెళ్ళు, లోతు లేదని చెప్పి పంపించాం మేము. పట్టుకో, చెయ్యి పట్టుకో చెల్లి. ఇంకా మేమిద్దరం అయితే బయటనే ఉండి వీడియో తీసుకుంటూ ఉన్నాం కదా, మా తమ్ముడు రమ్మంటున్నాడు అనమాట. లేదు మేము రావంటే తిట్టాడు, ఇంత దూరం వచ్చింది అక్కడి నుంచి చూడడానికి ఏంటి లోపలికి రాకుండా అంటే, సర్లే ఇంకా వద్దామని చెప్పి అనుకున్నాం అనమాట. అయితే మేము పిల్లల కోసం వాటర్ బాటిల్ కొన్ని తీసుకువెళ్తాం కదా, ముందు ఇంకా లాకర్ ఏమీ తీసుకోలేదనమాట. మేమే ఉంటాం కదా మేము చూసుకుంటామని. ఇంక తర్వాత వీడు రమ్మనగానే మళ్ళీ వెళ్ళి లాకర్ తీసుకుందామని చెప్పేసి ఇంకా లాకర్లోకి వెళ్ళి అవన్నీ పెట్టేసుకుని అప్పుడు మళ్ళీ మేమిద్దరం వస్తున్నాం అనమాట. వీళ్ళు ఎప్పుడూ ఉండలేదు అక్కడ. మమ్మీ ఫస్ట్ వెళ్ళడానికి మా పనికి ఎలా అయితే భయపడిందో సేమ్ నేను అలానే భయపడుతున్నాను అనుకుందేమో. దగ్గరికి వచ్చి దామ్మ లోతు లేదని చెప్పి నన్ను తీసుకువెళ్తుంది అనమాట లోపలికి. నీకు ధైర్యం వచ్చేసినట్టుంది అనుకున్నాను అనమాట అప్పుడు. అయితే ఇక్కడ ఒక పెద్ద టప్పు ఉండి వాటర్ నిండుగా వచ్చి తర్వాత పడుతున్నాయి అనమాట. సో ఇంకా చాలా బాగుందనమాట. అది ఒకేసారి ఎక్కువగా ఫోర్స్గా వచ్చి వాటర్ పడుతుంది కదా. సో ముందైతే అనుకున్నాం ఇలా వెళ్ళగానే మనం మొత్తం తడవకుండా ఇలానే ఉందాము అనుకున్నాము. కానీ ఇంకా వెళ్ళిన తర్వాత ఆగలేము కదా, పిల్లలతో పాటు మేము కూడా కలిసి బాగా ఎంజాయ్ చేసామన్నమాట. ఏంటంటే రెయిన్ డాన్స్ అని ఉంటుంది కదా, సో అక్కడ సాంగ్స్ అవి కూడా పెడతారు. ఇంకా మేము కూడా వాళ్ళతో పాటు కలిసి బాగా ఎంజాయ్ చేసాము. ఇక్కడ అందరూ కూడా వచ్చిరన్నట్టు వాళ్ళకి వచ్చినట్టు డాన్స్ అయితే చేస్తున్నారు. నాకైతే ఏమీ రాదు, మా చెల్లిని చూసి నేనైతే ఫాలో అయిపోయాను అనమాట.
ఇక్కడ మేమేదో వచ్చారన్నట్టు చేస్తుంటే మా చెల్లి వాళ్ళ పెద్ద అబ్బాయి మా పర్ణిక మాత్రం తెగ చేసేసారనమాట డాన్స్. సో ముందు వీడియో క్లిప్స్లో వస్తుంది చూడండి. నేను చెల్లి వచ్చేసి పైనుంచి ఉన్నాయి కదా రైడ్స్ లాగా, అక్కడికి వెళ్దాము అనుకున్నాం అనమాట. అయితే మేము వెళ్ళినప్పుడు టైం అయిపోయింది, మళ్ళీ ఇంకొక 1 అవర్ తర్వాత రమ్మని చెప్పారు. ఈలోగా ఈ పూల్లో అయితే దిగి ఈ విధంగా డాన్సులు చేసుకుంటూ ఆడుకున్నాము. తర్వాత ఇద్దరం కూడా పైకి వెళ్దామని చెప్పి వెళ్ళామన్నమాట. ఇది చూస్తున్నప్పుడే భయం వేసింది, కానీ అసలు ట్రై చేద్దామని చెప్పి వెళ్ళాము. అయితే మా తమ్ముడు చెప్పాడు, ఓపెన్గా ఉన్న వైపు అయితే వెళ్ళకండి, క్లోజ్డ్గా ఉంది కదా దాంట్లోకి వెళ్ళండి అని చెప్పాడు. కానీ వెళ్ళాం, కానీ చాలా భయం వేసింది అనమాట. అదైతే ఎక్కడ తలకి తగులుతుందేమో అనిపించింది అనమాట. ఇంకా అక్కడ టైం అయిపోయిందని చెప్పి మళ్ళీ ఇంకొక చోటుకి వచ్చామన్నమాట. ఇక్కడ ఏంటంటే రెయిన్ డాన్స్ అంట. సో ఈ విధంగా వర్షం పడుతున్నట్టు ఉంది కదా, అక్కడ కూడా సేమ్ ఇందాకట్లాగే సాంగ్స్ పెట్టారు. ఇంకా పర్ణికకి ఏంటంటే వాటర్లో ఉండే రైడ్సే కావాలని చెప్పి దానికి నచ్చలేదన్నమాట. ఇక్కడ అక్కడ కాసేపు ఉండి మళ్ళీ ఇక్కడికి వచ్చామన్నమాట. ఇది కూడా చాలా బాగుంది. ఇక్కడ ఏంటంటే పిల్లలందరూ కూడా చాలా ఈజీగా వచ్చేస్తున్నారు అనమాట పైనుంచి. మా చెల్లి కూడా వచ్చింది, నేను కూడా ట్రై చేద్దామని చెప్పి వెళ్ళాను, కానీ నాకు భయం వేసేసి ఆగిపోయింది అనమాట. ఇంక మళ్ళీ అది అక్కడి నుంచి రాకుండా ఇప్పుడు వస్తాం కదా, ఇది వచ్చేసి ఈజీగానే ఉంది, మనం స్లో చేసుకుంటూ వెళ్ళొచ్చు అని చెప్పి వచ్చాను. అయితే సగం వరకు బాగానే వచ్చాను, ఇంకా మిగతా సగం ప్లేస్లో నేను కంట్రోల్ చేసుకోపోయాను, ఫాస్ట్గా వచ్చేసాను. పాపం ముందున్న చిన్నపిల్లలు 3 ఉన్నారు, మా చెల్లి పిల్లలు 2, ఇంకొక బాబుని. వెనకాల నుంచి వస్తే వాళ్ళని వచ్చి తన్నేసాను అనమాట, ఏదోలా అనిపించింది. మళ్ళీ ఇక్కడ నుంచి స్లోగా వచ్చి మళ్ళీ వాటర్లో పడిపోయాను. ఇంకా భయం వేసిన తర్వాత కాసేపు ఆ పూల్లో అలా నించొని అటు ఇటు తిరిగాను తప్ప మళ్ళీ ఇంకా అవేమీ ట్రై చేయలేదన్నమాట. తర్వాత లంచ్ టైం అయిపోయింది అనమాట. పిల్లలు ఎంత ఆడుకున్నా కానీ ఆకలేస్తుంది కదా, ఇంకా ఆకలేస్తుంది అంటే సరే ఫుడ్ తిందామని చెప్పి వెళ్తున్నాము. ఇక్కడ మేము వెళ్తున్నప్పుడు ఒక ఫ్యామిలీ వస్తున్నారనమాట. నేను వీడియోస్ తీసుకుంటుంటే బ్లాగ్ అండి అని అడిగితే అవునని చెప్పాను. ఛానల్లో నేమ్ అడిగారనమాట. చెప్పండి, మేము కూడా చూస్తాము, సబ్స్క్రైబ్ చేస్తాము, ఇలాంటి వాళ్ళని సపోర్ట్ చేస్తాము అని చెప్పారనమాట నాకు. సో ఇంకా ఛానల్ నేమ్ అది తెలుసుకున్నారు వాళ్ళు, చూస్తామని చెప్పి చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా ఫుడ్ తీసుకోవడానికి వచ్చామని చెప్పాం కదా, ఇక్కడ ఏంటంటే వెజ్ అండ్ నాన్ వెజ్ 2 ఉన్నాయన్నమాట. ఆ రోజు మేము వెళ్ళింది ఫ్రైడే. ఇంకా మా కోసం వచ్చేసి వెజ్ చెప్పుకున్నాము, మా తమ్ముడు వచ్చేసి నాన్ వెజ్ చికెన్ ఫ్రైడ్ రైస్ తీసుకున్నాడు అనమాట. ఇంకా అవన్నీ కూడా తీసుకుని వస్తుంటే కూడా నేను ఇక్కడ వీడియో తీస్తున్నాను. ఇంకా ఫుడ్ వచ్చిన తర్వాత పిల్లలకైతే ముందుగా సర్వ్ చేసేస్తున్నాను. మా కోసం ఏంటంటే వెజ్ ఫ్రైడ్ రైస్ తీసుకున్నాము, తమ్ముడు కోసం వచ్చేసి చికెన్ ఫ్రైడ్ రైస్ తీసుకున్నాడు అనమాట. ఇంకా పిల్లల ముగ్గురికి కూడా ముందు అయితే పెట్టేసి తర్వాత మేము కూడా సర్వ్ చేసుకుంటున్నాము. ఇంకా ఫస్ట్ అయితే ఫుడ్ మా చెల్లి టేస్ట్ చేస్తుంది అనమాట. పెద్ద ఏం బాగాలేదు అక్క అని చెప్తుంది అనమాట. అవునా, కానీ ఇంకేం చేయలేం, వచ్చిన తర్వాత ఇంక ఇదే జస్ట్ తినాలి అనుకున్నాను. అయితే ఏంటంటే కొంచెం స్పైసీగా అనిపించింది అనమాట. అందరూ కొంతమందికి స్పైసీ తినలేరు కదా, అలాంటి వాళ్ళకి కాస్త ఎక్కువగానే అనిపిస్తుంది. పిల్లలు కూడా ఇంకా తినలేకపోయారు అనమాట స్పైసీగా ఉందని చెప్పేసి. మేమైతే లంచ్ చేస్తూ ఒక 1/2 అవర్ అలాగా ఇంకా అక్కడే స్పెండ్ చేసామన్నమాట.
కాసేపు ఇంకా అలా కూర్చుని తర్వాత పిల్లలు ఆగట్లేదు అనమాట, మళ్ళీ వెళ్దాం పూల దగ్గరికి వెళ్దామని ఉన్నారు. సో ఇంకా మళ్ళీ వాళ్ళని తీసుకుని అయితే వెళ్ళామన్నమాట. వెళ్ళిన తర్వాత ఏంటంటే పార్క్ ఉంది కదా, కాసేపు పార్క్లో ఆడుకోండిరా, తర్వాత పూల్లోకి వెళ్తారు కానీ ఇప్పుడేగా తిన్నారంటే ఇక్కడ ఉయ్యాలు అవి ఉన్నాయన్నమాట. ఇంకా పిల్లలు అయితే వెళ్ళారు అండ్ మా చెల్లి కూడా వాళ్ళతో పాటు కూర్చుని అయితే ఉయ్యాలు ఊగిందనమాట. ఇంకా పిల్లలిద్దరికి నేనైతే ఊపుతున్నాను. మా చెల్లి వాళ్ళ చిన్నవాడు ఏంటంటే భయపడిపోతున్నాను అనమాట, కాస్త స్పీడ్గా ఏమైనా వెళ్ళడానికి, అందుకోసం వాడిని స్లోగా ఊపుతున్నాను అనమాట. ఇంకా పార్క్ దగ్గర నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ పిల్లలు పూల్లోకి వెళ్ళాలంటారు కదా, ఇంకా ఇది ఉంది కదా అని చెప్పి ఇక్కడ తీసుకొచ్చాము. ఇక్కడ ఏంటంటే టైం అయిపోయిందని చెప్పి అప్పుడే క్లోజ్ చేశారంట, మళ్ళీ 1 అవర్లో రమ్మని చెప్పారు. ఇంకా ఈ 1 అవర్ వాళ్ళు ఆగుతారు ఆగరు కదా, మళ్ళీ ఇంతకు ముందు వెళ్ళిన పూల్లోకి మళ్ళీ వెళ్ళారనమాట. ఈలోగా ఏంటంటే ఈ పూల్ పక్కనే వేరే వాటర్ రైడ్స్ ఉన్నాయన్నమాట. అది స్లైడ్స్ అవి ఉంటాయి కదా హైట్ నుంచి వచ్చేది. అయితే మా తమ్ముడు వాడు ఇంతకుముందు ఆల్రెడీ వెళ్ళాడు కాబట్టి వాడికి అలవాటు ఇంకా అక్కడికి వెళ్తానని చెప్పాడనమాట. సరే పద అయితే మేము కూడా చూస్తాము అని అన్నాను. అయితే వాడు వెళ్ళినప్పుడు నాకు భయం వేసింది, కానీ తర్వాత అయితే నేను కూడా ధైర్యం చేసి వెళ్ళాను. అయితే ఇప్పుడు తమ్ముడు వెళ్ళిన రైడ్కి అయితే నేను వెళ్ళలేదు, కానీ మిగతా 2 ఉన్నాయి చూడండి. అంటే నేను వెళ్ళినప్పుడు ఏంటంటే మళ్ళీ కొన్ని వీడియోస్ తీసి మళ్ళీ ఫోన్ లాకర్లో పెట్టేశామన్నమాట. అందుకోసం ఇంక ఇక్కడ నేను వెళ్ళినప్పుడు వీడియోస్ తీయలేదు. అక్కడ కనిపిస్తుంది కదా బ్లూ అండ్ ఎల్లోలో, అది వెళ్ళి ఈ విధంగా రౌండ్గా తిరుగుతూ కిందకు వస్తున్నాం అనమాట. అలాగే ఇక్కడ ఎల్లో అండ్ రెడ్గా ఉంది కదా, పైనుంచి వచ్చి పైకి వెళ్ళి కిందకి రావడం, అది కూడా ఇక్కడ నుంచి వస్తే భయంగా ఉంది, కానీ నేనైతే తమ్ముడితో పాటు వెళ్ళడం వల్ల నాకు భయం అనిపించలేదు అనమాట. ఇంకా డేర్ చేసి ఆ 2 కూడా చూసేసి అదే చేస్తాను అనమాట, వెళ్ళాను ఇంకా. ఇంకా ముందు వెళ్ళిన పూల్లోకి మా పిల్లలు అయితే వెళ్ళారనమాట. అక్కడే కాసేపు ఆడుకున్నారు అండ్ నేనైతే ఇంకా అలా పక్కన కూర్చుని ఉందనమాట, వెళ్ళలేదు. ఇంకా ఆల్రెడీ చూసేస్తున్నా కదా, మళ్ళీ వేరే ప్లేస్కి వెళ్ళినప్పుడు వెళ్దాం కదా అని అలా కూర్చున్నాను. వీళ్ళైతే ఇక్కడ చాలా బాగా ఎంజాయ్ చేశారు, ముఖ్యంగా మా పర్ణిక. ఇంకా 1 అవర్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇది ఓపెన్ చేశారని చెప్పి ఇక్కడికి వచ్చామన్నమాట. ఇక్కడైతే ఇంకా పిల్లలు మేము కూడా చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఆ రైడ్స్ అంటే అవన్నీ కదా, స్లైడ్స్ అవన్నీ కూడా ఏంటంటే భయం వేయకుండా చాలా చిన్నగా బాగున్నాయి అన్నమాట. ఇంకా అందువల్ల నేను చెల్లి కూడా వెళ్ళాము. धीरे धीरे
ఇక్కడ పర్ణిక ఒక్కటి రావడానికి భయపడుతుంది, అందుకోసం ఇంకా తమ్ముడు వెనకాల ఉండి దాన్ని తీసుకుని వచ్చాడనమాట. తర్వాత మిగతావన్నీ కూడా అదొక్కతే వెళ్ళింది, భయపడకుండా అన్నీ కూడా బాగా ఎంజాయ్ చేసింది. పిల్లల్ని అవి ఎక్కిస్తుంటే మా పర్ణిక ఉంటుంది, అమ్మ నువ్వేమీ ఎక్కట్లేదు ఎక్కువ అంటే, సర్లేవి చిన్నగానే ఉన్నాయి కదా అని చెప్పి వెళ్దామని చెప్పి వెళ్ళాను అనమాట. ఇక్కడ నుంచి వస్తే అలా ఉంది, కానీ పైకి వెళ్ళిన తర్వాత నాకు అక్కడి నుంచి ఏమో భయం వేసినట్టు అనిపించింది అనమాట. అయితే మా చెల్లి ఉంది కదా, ఇంకిద్దరం కలిసి వెళ్దాం అక్క అని చెప్పి అన్నదనమాట. అదైతే బాగానే వచ్చేసింది అనమాట. లేదు భయంగా లేదు, రా అంటే చాలాసేపు అయితే టైం తీసుకుని మొత్తానికైతే ఎలాగోలా వచ్చాను. ఇంకా అలా వచ్చానో లేదు నాకైతే ఇంకా భయం పోయిందండి. తర్వాత ఇంకా నేను ఎన్నిసార్లు పైకి వెళ్ళి వచ్చానో నాకే తెలియదు అనమాట. చాలాసార్లు అయితే వచ్చానమాట. ఇంక ఇప్పుడు మీకు చూపించిన రైడ్స్ అన్నీ కూడా ఎక్కిన తర్వాత మళ్ళీ ఫోన్స్ అవి తీసుకెళ్ళి లాకర్లో పెట్టేసి ఫుల్గా ఎంజాయ్ చేసామన్నమాట. ఈవినింగ్ 6 వరకు టైం ఉంది, అప్పటి వరకు బాగా ఆడుకుని తర్వాత అయితే వచ్చి మళ్ళీ పిల్లలకి డ్రెస్సెస్ చేంజ్ చేసేసాము, ఇంకా టైం అయిపోతుంది కదా అని చెప్పి. ఇక్కడ పర్ణికని అడుగుతున్నాను అనమాట, బాగా ఎంజాయ్ చేసావా అమ్మ అంటే, ఇంకా ఉదయం నుంచి ఆడుకుంటూ ఉంది కదా, ఇంకా బాగా అలసిపోయి సరిగా తిక్కగా ఉందనమాట, సమాధానం చెప్పట్లేదు. అయితే ఇంక మేము వెళ్ళిపోదామని చెప్పి ఉన్నాము. ఈలోగా మా రాజా రావాలి కదా చెలివాళ్ళని తీసుకువెళ్ళడానికి. అయితే మా బన్నీ గారికి ఇంక ఇక్కడ పార్క్ ఉంది, పార్కులోకి రాలేదని ఉండిపోయింది, పార్కులోకి వెళ్దామంటే సరే ఇంకా టైం ఉంది కదా అని చెప్పి మేమైతే కూర్చున్నాము. ఇంకా పిల్లలైతే ఇక్కడ ఆడుకుంటున్నారు. పర్ణిక ఎన్నిసార్లు అడిగినా కూడా ఇంకా వెళ్ళలేదనమాట, బాగా టైర్డ్ అయిపోయింది కదా, కూర్చుని ఉంది ఇంకా అది. ఇంకా వాళ్ళు అక్కడ కూడా ఆడుకున్న తర్వాత మాకు ఇంకా 6 అయిపోతుంది అనమాట. ఇంకా బయటకు వెళ్ళిపోదామని చెప్పి వచ్చాము. ఇక్కడైతే వాళ్ళు మార్నింగ్ వేసిన ట్యాగ్స్ ఉంటాయి కదా, అవి కట్ చేస్తున్నారు. అండ్ నేను మార్నింగ్ చెప్పినట్టే ఈవినింగ్ వెళ్ళేటప్పుడు అయితే సంపింగ్ పువ్వు కట్ చేసేసాను అనమాట, తీసేసాను చెట్టు నుంచి. మా తమ్ముడిని వీడియో తీయమంటే వాడు తిడుతున్నాడు, ఎవరైనా చూస్తే తిడతారు అక్క అంటే, సర్లే అయితే వీడియో తీయొద్దులే అని చెప్పి నేనైతే పువ్వు కోసుకుని బ్యాగ్లో వేసేసాను. నా హ్యాండ్ బ్యాగ్ అంతా కూడా భలే స్మెల్ వచ్చింది. సో ఏమో మన పువ్వు డబ్బులు పెట్టి కొనుక్కున్నా కానీ ఇలా పువ్వు వేరే చోట తీసుకుంటే భలే హ్యాపీగా అనిపిస్తుంది నాకైతే. ఇంకా ఆ ట్యాగ్స్ తీపించేసుకుని అయితే ఇంకా బయటికి వెళ్తున్నాం అనమాట. బయటికి వెళ్ళిన తర్వాత కూడా కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాం అందరము, తీసుకుని తర్వాత స్టార్ట్ అయ్యాము. ఇంకా ఇంకా మేమంతా కూడా ఏంటంటే ఎక్కువసేపు పూల్లో ఉన్నాం కదా, హెయిర్ అంతా కూడా అది అలా బాగా డ్రై అయిపోయింది అనమాట. ఎలా అంటే అగోరీల తల ఎలా అయితే చుట్టుకుపోయి ఉంటుందో అలా అయిపోయింది. మేము లాస్ట్ టైం వండర్లోకి వెళ్ళినప్పుడు అదేమీ తెలియలేదనమాట, ఎందుకంటే అప్పుడు మేము హెడ్ షేవ్ చేయించుకున్నాం కాబట్టి మాకేం తెలియలేదు. ఇప్పుడు హెయిర్తో ఉండడం వల్ల చాలా చిక్కులు పడిపోయినట్టు ఉండలుగా అయిపోయినట్టు అయిపోయింది అనమాట, అంతలా హెయిర్. సో అప్పుడు చెప్పాను చెల్లితో, మాకు అప్పుడు తెలియలేదు చెల్లి ఇప్పుడు ఎలా ఉంది కానీ అని అన్నామన్నమాట. ఇంకా వెళ్ళేటప్పుడు చల్లగా గాలి వస్తుంది కదా, పర్ణికాకి నిద్ర వచ్చేస్తుంది అని చెప్పి ఇంకా అది దారిలో అలా పడుకుంది. అండ్ చెప్పాను కదా నేను రెడ్ కలర్ ఫ్లవర్స్ ఉంటాయి, ఇలా నెయిల్స్ పెట్టుకుంటామని, ఇక్కడ దారిలో కనిపిస్తున్నాయి చూడండి, ఆ చెట్లేనమాట.
ఇంకా తర్వాత ఇంటికి వెళ్ళిపోయి బాగా ఫ్రెష్ అయ్యి అమ్మ వేడివేడిగా వండి పెడితే తినేసి అయితే పడుకున్నామండి. మరి ఈ వ్లాగ్ అయితే ఇంతలో ఎండ్ చేసేస్తున్నాను. మీ అందరికీ కూడా బాగా నచ్చింది అనుకుంటున్నాను. అండ్ మేమైతే ఎలా ఎంజాయ్ చేసామో సేమ్ మీరు కూడా వీడియో చూస్తూ అలాగే ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. నచ్చితే కనుక వీడియోకి లైక్ చేయండి. అలాగే ఫస్ట్ టైం చూస్తున్నవారు తప్పకుండా అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. వీలైతే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.